హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం అనగనగా మూవీ గురించి. సలార్, బాహుబలి, ఓజీ, దేవరా, విక్రమ్ ఇలాంటి సినిమాలు చూడటం ఎంకరేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ అనగనగా లాంటి మూవీస్ని కూడా చూడటం ఎంకరేజ్ చేయడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎప్పుడూ బిర్యానీనే కాదు ఫ్రెండ్స్, మధ్యలో అప్పుడప్పుడు పప్పు ఆవకాయ కూడా తింటూ ఉండాలి. అప్పుడే మనకి అన్నిటి రుచులు, అన్నిటి గొప్పతనం తెలుస్తుంది. పర్సనల్గా నాకు పెద్ద పెద్ద బడ్జెట్ మూవీస్ కన్నా ఇలాంటి సింపుల్ లైఫ్ డ్రివెన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. లైక్ చిత్రలహరి, మన్మధుడు, గోదావరి, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇలాంటి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. అండ్ ఆ లిస్ట్లో ఈ అనగనక మూవీ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు. నా అంతవరకు అయితే ఇది ఒక బ్యూటిఫుల్ మూవీ అనే చెప్తాను నేను. ఫాదర్స్ అండ్ బాండింగ్, వాళ్ళ మధ్య అప్స్ అండ్ డౌన్స్, అండ్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, దానివల్ల పిల్లలు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పడుతుంది అన్న పాయింట్స్ని చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు డైరెక్టర్ సన్నీ సంజయ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు మన హీరో సుమంత్ గారు. ఆయన ఎక్కువ మూవీస్ తీయరు, బట్ తీస్తే చాలా ఇయర్స్ మాట్లాడుకుంటాం తన మూవీస్ గురించి. ఎస్, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు, బట్ హిట్ అయితే తెలిసిందే కదా. ఒక గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా, అండ్ ఇప్పుడు అనకనక. ప్లీజ్ కీప్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా నాకు మూవీ ఎలా ఉందంటే ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, వ్యాస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్, అండ్ బట్టి బట్టి చదవటం అనే కాన్సెప్ట్కి కంప్లీట్గా అగైనెస్ట్ తను. అలా బట్టి బట్టి చదివితే ఏదో ఒక రోజు ఫెయిల్ అవుతారు, సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదివితేనే ఉపయోగం ఉంటుంది అని నమ్ముతాడు. అండ్ పిల్లలకి తన చుట్టుపక్కల ఉండే టీచర్స్ కూడా అదే చెప్తా ఉంటాడు. టాప్ మార్క్స్ రావాలి సార్. టాప్ మార్క్స్ వస్తాయి అమ్మా, కానీ మీ అందరి టాప్ లో సబ్జెక్ట్ కరెక్ట్ గా ఎక్కాలి కదా. ఇంకా తన వైపు భాగ్య అదే స్కూల్లో ప్రిన్సిపల్, బట్ మేనేజ్మెంట్కి కట్టుబడి ర్యాంక్స్ మాత్రమే కావాలని పిల్లల మీద ఎక్స్ట్రా ప్రెషర్ పెడతా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటాడు. అండ్ అలా ఫెయిల్ అయిన స్టూడెంట్స్లో వ్యాస్ కొడుకు రామ్ కూడా ఒకడు. అండ్ రామ్ చాలా భయస్తుడు అనమాట. మరి మన వ్యాస్ అలా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం ఏం చేశాడు, వాళ్ళని టాపర్స్గా ఎలా తీర్చిదిద్దాడు, రామ్కి ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాడు, వ్యాస్ అసలు తను అనుకున్నది చేశాడా లేదా అని తెలుసుకోవటమే ఈ మూవీ. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సుమంత్ గారు, కాజల్ చౌదరి గారు, తనకి ఇదే అనుకుంటా ఫస్ట్ మూవీ, చాలా బాగా చేశారు. హోప్ షీ గెట్స్ మోర్ రోల్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ వాళ్ళ కొడుకుగా యాక్ట్ చేసిన చిన్న బాబు కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎక్కడ ఓవర్గా లేకుండా స్టోరీకి తగ్గట్టు చాలా బాగా చేశారు. ముఖ్యంగా సుమంత్ గారికి అండ్ ఆ చిన్న బాబుకి మధ్య వచ్చే సీన్స్ అన్ని చాలా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్లో రామ్ తన భయాలన్నింటినీ వదిలేసి ఒక స్టోరీ చెప్పాలి స్టేజ్ మీద. ఆ కన్ఫ్రంటేషన్ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. వీళ్ళు కాకుండా సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ ఏ క్యారెక్టర్ కూడా అన్నెసరీ అనిపించదు మనకి ఎక్కడ. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ సన్నీ సంజయ్ ఇదే అనుకుంటే తన డెబ్యూ మూవీ, చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ సబ్జెక్ట్ని. అండ్ మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ బీజిఎం సూపర్ అనలేను కానీ డీసెంట్గా అనిపించింది నాకు. ఇంకా అదర్ టెక్నికల్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డిఓపి అన్నీ బాగున్నాయి. ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా అవి మూవీ ఫ్లోని ఎక్కడ డిస్టర్బ్ చేయవు. సో నేను వాటిని పాయింట్అవుట్ చేయాలనుకోవట్లేదు. ఓవరాల్గా ఈ అనగనగా మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అండ్ ఆలోచింపజేస్తుంది. ఒకవేళ మీరు పేరెంట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఈ మూవీ చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 4/5. ఇదిగా ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.